ఈ రోజే మా కాలేజ్‌లో ఫ్రెషర్స్ పార్టీ. మా కాలేజ్ అంటే నేను చదువుతున్న కాలేజ్ కాదులే. నేను క్యాంటీన్ రన్ చేస్తున్న కాలేజు. మళ్ళీ మీరే అనుకుంటారుగా థర్డ్‌లో ఉన్నావు నా కొడకా నువ్వింకా కాలేజ్ చదవవేటని. అందుకనే ముందుగా చెప్పేసా. చదువుకోండిరా బాగుపడండిరా అంటే ఒక్కడనడు గాని డాన్స్ ఎయ్యండిరా రెచ్చిపోండిరా అంటే అబ్బో! డిచ్ అయిపోతాడు ఒక్కొక్కడు. అప్పటి వరకు మా కాలేజ్‌లో స్టడీస్‌లో తోపు, డిసిప్లిన్‌లో టాప్ అనే తెలుసు గాని ఇలాంటి పార్టీస్‌ని కూడా ఎంకరేజ్ చేసి ఇంత గ్రాండ్‌గా చేస్తారని నాకు ఈ రోజే తెలిసింది. ఒక్కొక్కరు డాన్స్‌లు ఎరగదీశారులే. ఆఖరికి లెక్చరర్స్ కూడా డాన్స్ చేసి పార్టీని ఎక్కడికో లేపారు. కానీ ఇలాంటి పార్టీస్‌లోనే టాలెంట్ ఏంటో బయటపడుతుంది. అప్పటి వరకు ఈడు ఎందుకు బాగుపడతాడు రా అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆడి స్టేజ్ ఎక్కి డాన్స్ చేయగలనే ఏ వేసాడు రా డాన్స్ అని అంటారు. అందుకే అంటారు ఎవరిని చూసి మోసపోకూడదు, ఎవరి టాలెంట్ ఏంటో ఎవడికి తెలుసు అని. మా పొట్టోడైతే మాత్రం తెగ రెచ్చిపోయాడు అనుకో. అసలు భూమి మీద నిలబడితోట్టు అలా గెంతుతూనే ఉన్నాడు. స్టేజ్ మీద డాన్సే, కింద డాన్సే, ఈడి పాటకి డాన్సే, పక్కోడి పాటకి డాన్సే. వీడియో తీస్తున్నాడు రా అంటే అసలు పాట లేకపోయినా డాన్సే. ఓరు బాబు ఏంటి మా నాయుడు కూడా ఎప్పుడు మాస్ లుక్ తో ఉండే ఈడు సడన్ గా ఈరోజు ఫార్మల్ వేసాడు, టక్ వేసాడు, షూ వేసాడు. ఏదో పెద్ద ప్లానే. నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. కనిపించాడు కానీ ఒక్కొక్కరు డాన్సులు పోటీగా వేసుకుంటున్నారు. అమ్మాయిలు ఎక్కువ అంటే అబ్బాయిలు ఎక్కువ. అసలు అబ్బాయికి ఎవడో తగ్గడం లేదు. కానీ ఎంత మంది డాన్స్ చేసినా నైట్ హైలైట్ పర్ఫార్మెన్స్ ఏంట్రా అంటే మాత్రం మంజు మేడందే. మేడం డాన్స్ స్టార్ట్ చేశారో లేదో అప్పటి వరకు ఎక్కడెక్కడో గెంతుకున్న వాళ్ళందరూ స్టేజ్ దగ్గరికి వచ్చేసి వీడియోలు తీస్తూనే ఉన్నారు. మేడం డాన్స్ తీస్తూనే ఉన్నారు. స్టేజ్ దిగాక మేడంతో సెల్ఫీలు, డాన్స్లు అబ్బో మామూలుగా లేవులే. కానీ నైట్ మాత్రం అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ చాలా అందంగా కూడా రెడీ అయ్యి వచ్చారు. ఆగండి అసలైన వ్యక్తిని మీకు ఇంకా పరిచయం చేయలేదు కదా. ఈయన మా కాలేజ్ ప్రిన్సిపల్. మా కాలేజ్ ఎంత డిసిప్లిన్ గా ఉండడానికి కారణం రామకృష్ణ సారే. సార్లో గొప్ప విషయం ఏంటంటే నైట్ పార్టీలో అందరినీ ఎంజాయ్ చేయమన్నారు. అలాగే ఎవడైనా ఎక్స్ట్రాలు చేస్తే కను సైగుతో కంట్రోల్ చేశారు. అట్లుంటది సార్ తోటి ముచ్చట. మధ్యలో మా గణేష్ కూడా ఒకడు పాట పాడుతాను ఒకటే గోల. ఈడి పాట మనం వినలేవరా బాబు అనుకున్నాం గానీ బానే పాడాడు. నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట మాట. నువ్వే కదా సీతార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట మాట. నిజాలనే అనేదిలా ఇవాళ నీ ఎదుట. ఇక భోజనాల దగ్గరకు వచ్చేసాం. క్యాటరింగ్ మన అన్నయ్య వాళ్ళదే. అందుకే భోజనాలు ఎంత బాగున్నాయి. భోజనాల దగ్గర కూడా కుర్రాళ్ళు ఊపు అస్సలు తగ్గలేదు. ఈడైతే వడ్డిస్తూనే స్టెప్లు వేసేస్తాడు. ఎక్కడ మీద పంపిస్తాడు అని అదో భయం. ఇక స్టూడెంట్స్ అందరితో కలిసి చాలా హ్యాపీగా తిన్నాం. ఇక ఫుల్ గా తినేసి ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్తే ఈడ ఏకంగా ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఎవడైనా రెండోసారి కానీ ఐస్ క్రీమ్ వస్తే ఫోన్ పే చేసి తీసుకెళ్ళమంటాడు. ఇక పార్టీ అన్నికి వచ్చేసింది. ఎవరు మొట్టకాలు గ్రూప్ డాన్స్ వేసుకుంటున్నారు. ఇక మా సతీష్ అన్ని కూడా ఆగలేక లాస్ట్ లో 2-3 స్టెప్పులు కూడా వేసాడు. ఇక మనం అయితే అప్పటి నుంచి ఆపుకున్న మనలో ఉన్న ఊపంతా ఒక్కసారిగా స్టేజ్ మీద ఎక్కి ఎరగ తీసేసాం. लाइक करे, फॉलो करे, शेयर करे।